గేట్లు బద్దలు కొడుతున్నాం, ఇక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తాం అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడినోళ్ళు ఇలా ప్రజావాణి దిక్కు డిప్యూటీ సీఎం కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భాలు మనం చూస్తలేము. పాల్గొనలేని సందర్భాలే మనకు కనబడతా ఉన్నాయి. కనీసం అర్జీలు స్వీకరించడానికి కూడా అక్కడ అధికారులు లేని సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఫోన్లలో టైం పాస్ చేసుకుంటా అక్కడ అధికారులు కూర్చొని వచ్చిన ఈ అర్జీలకు సంబంధించి ఎటువంటి పరిష్కార మార్గాలు చూపెట్టకుండా దూర ప్రాంతాల నుంచి ఏం చేసిండ్రు, ఎక్కడోళ్ళైనా రావచ్చు, ప్రగతి భవన్కు ప్రజాభవన్కు రావచ్చు, మీ అర్జీలు సమర్పించవచ్చు. మొత్తము అర్జీలు సమర్పించిన నెల వ్యవధిలో 15 రోజుల వ్యవధిలో మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కడా కనబడతలేడు. మొత్తం మీద ప్రతిపక్షాలు ఒత్తిడి తెచ్చే వరకు మొదగాలు ఓపెనింగ్ ఏదైతే ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టిన నాడు 1 గంట సేపు కూర్చున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజావాణి కార్యక్రమంలో మరి అంత బిజీ ఏందో తెలియదు, ప్రజాపాలన మీద దృష్టి పెట్టినట్టు ఎక్కడ కనబడతలేదు. ఇక్కడ సగం అర్జీలు స్వీకరిస్తుందన్నా ఇక్కడ నుంచి అన్నా కనీసం ఒక సుముఖత ఏర్పడేది. ఆ స్వీకరించిన అర్జీలు ఏవైతే ఉంటే వాటికి పరిష్కార మార్గాలు చూపెడితే అబ్బా పనిచేస్తుందిరా బాయ్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటోళ్ళు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే ఎక్కడేసిన గొంగడి గక్కన్నే మొత్తం మీద అంగు ఆర్భాటాలతోని అరచేతుల వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిన వాళ్ళు అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పేసి బాకాలు ఉదినోళ్ళు ఇలా ప్రజావాణి దరఖాస్తుల ముచ్చట పట్టించుకున్న పాపాన పోతలేరు. వ్యయ ప్రయాసలతోని దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉన్నారు. వాళ్ళ బాధలు అర్జీల రూపంలో వాళ్ళు విన్నవించుకుంటా ఉన్నారు, కానీ పట్టించుకున్న పాపాన పోతలేరు. మనం చూస్తూ ఉన్నాం. రైట్, ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం. సీఎం ప్రజావానికి వచ్చిన దరఖాస్తుల్లో 70% పైగా పెండింగు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సిబ్బందికి వెళ్లిన దరఖాస్తులు 13,513, మొత్తం మీద పరిష్కరించినవి 3,147 దరఖాస్తులే. సీఎం జిల్లాలోని ఇదే పరిస్థితి. హైదరాబాద్, హనుమకొండ, వరంగల్ పరిధిలో పరిష్కారం 0. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను భారీగా పేరుకుపోతున్న అర్జీలు. కలెక్టర్లు, తహసీల్దార్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు. చాలా పనులు ఉన్నాయంటూ అర్జీలను పక్కన పెడుతున్న రెవెన్యూ సిబ్బంది అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇక్కడ ఇది జిల్లాల వారీగా కాదు, ఇక్కడ ప్రజావాణి కార్యక్రమం కూడా అట్లనే ఉన్నది. మొత్తం మీద మొన్నటికే లక్షల దరఖాస్తులు పేరుకుపోయినాయి. ఇక్కడ జిల్లాలలో పట్టించుకుంటలేరని ఇక్కడికి వస్తే ఇక్కడ గదే తీరున్నది. మొత్తం మీద మనం చూడొచ్చు తీవ్రమైన ఇబ్బందులు. ఆ ఇబ్బంది ఏదైనా పరిష్కార వేదిక ఏదైనా రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు మాత్రం పెండింగ్లోనే ఉండిపోతున్నాయి. భూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టినా క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడికక్కడ ప్రజా సమస్యల అర్జీలు పేరుకుపోతానే ఉన్నాయి. ఇక్కడ చర్యలు చేపడితే ఇది ముందడికి సాగేడిదేనాయ్. వాళ్ళకి సరైన చర్యలు చేపట్టకనే కదా ఇక్కడ కేవలం విచారణతోనే సరి. ప్రజావాణి కింద వస్తున్న దరఖాస్తుల్లో ఎక్కువగా ధరణికి సంబంధించినవే ఉంటున్నాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ధరణి పోర్టల్లో తమకు వచ్చిన లాగిన్ల ఆధారంగా సదరు దరఖాస్తులను పరిశీలించి విచారణ జరిపి రిపోర్టు పంపించే అధికారం మాత్రం తమకు ఉందని తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది స్పష్టం చేస్తున్నాయి. నిజానికి దరఖాస్తులను విచారించేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది కూడా లేరని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అని చెప్పేసి ఇక్కడ కొంత వార్త మిగతాయి ఇంకో పేజీలు ఉన్నాయి. మొత్తం మీద ఇదే పరిస్థితి. ప్రజావాణి వినిపించదా? ప్రజావాణి కార్యక్రమము గతంలో ఈ ప్రజావాణి కార్యక్రమంతో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అక్కడి సమస్యలు ఎక్కడనే పరిష్కారం అయితే బాగుంటుందని మొత్తం మీద పాత విధానాన్ని రద్దు చేసి కొత్త విధానం తీసుకొచ్చింది గత ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళా ఆ సమస్యలన్నీ తహసీల్దార్ల భూ సంబంధిత సమస్యలన్నీ తహసీల్దార్ల దగ్గరనే తహసీల్దార్ల ఎంఆర్ఓల బెంచీల దగ్గరనే ఆగేటట్టు మళ్ళీ ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని విధాలుగా మళ్ళీ ఏ సమస్య కానీ ఎంఆర్ఓల దగ్గరనే ఆగిపోతుంది. చెప్పులు అరిగేటట్టు, కాళ్ళు అరిగేటట్టు, మోకాల చిప్పలు అరిగేటట్టు, జేబులకు చిల్లులు పడేటట్టు తిరిగిన సందర్భాలు రైతన్నలు ఉన్నారు. భూ సమస్యల మీద తిరిగేటోళ్ళు ఉన్నారు. కానీ మళ్ళా పాత విధానాన్ని తీసుకొచ్చిండ్రు. ఇయ్యాల మొత్తం మీద ధరణి మీద ఏడ్చి ఇయ్యాల కనీసం దాంతో ప్రయోజనం ఏంది అని చెప్పేసి ఒక అవగాహన లేకుండా మొత్తం మీద దాని మీద బురద జల్లే కార్యక్రమానికి తెరలేపి ఇలా ఈ సమస్యలు ఎక్కడైతే అక్కడ పాతరేసుకుంటా ఎక్కడేసిన గొంగడికి అక్కడనే ఉన్నట్టు మొత్తం మీద తిరుగుబాటు మొదలైంది రాష్ట్ర ప్రభుత్వం మీద అని చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు, రాస్తారోకాలు, ర్యాలీలతోని అట్టుడుకుతోంది రాష్ట్రం అని చెప్పుకోవాలి.
ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వ వైఫల్యం అనేది కనబడతా ఉన్నది. అప్పుడే అన్ని చేసి పెట్టేది ఉండనా, అప్పుడే అన్ని చేసి పెట్టేది ఉండనా అని చెప్పేసి మాట్లాడుతున్నోళ్ళు ఇలా అసలైన శాఖలకు మెయిన్ శాంతి భద్రతల శాఖ, హోమ్ మినిస్టర్ కానీ, విద్యాశాఖ కానీ లేని సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. పోయిన తాపలు క్యాబినెటే అది ఏమంటారు, క్యాబినెట్ నియమించలేదు, అప్పుడే మాట్లాడిర్రంటే ఇప్పుడు అసలైన వాటికి లేక ఇప్పుడు మధ్యానికి మంత్రి పెడితే ఎవరికి లాభం చెప్పుండ్రి? మధ్యానికి మంత్రిని పెడితే ఎవరికి లాభం? శాంతి భద్రతలు ఎక్కడన్నా కనబడుతున్నాయి, ఈ అంశాలు చాలా ఉన్నాయి మాట్లాడుకుంటూ పోతే. ఇగో ఇది ప్రజావాణి పరిస్థితి.